ఒక 3, 4 డేస్ నుంచి హ్మ్. ఇన్నర్‌లో హ్మ్. వితౌట్ ఎనీ రీజన్ హ్మ్. ఆ సంతోషం అనేది తన్నుకొని వస్తుంది సార్ బయటికి. యెస్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అద్ మిర్రర్ టెక్నిక్ అండ్ హార్ట్ చక్ర టెక్నిక్. అది అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ యొక్క దీనికన్నా గొప్పతనం. ముందు ఎప్పుడు ఇట్లా ఏం లేదు సార్ నాకి. హ్మ్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ లైక్ థట్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు? సార్ ధ్యానము ఒక 30 ఇయర్స్ అయ్యుండొచ్చు సార్. 30 సంవత్సరాల ధ్యాన ప్రయాణంలో ఇదే మొదటిసారా మీకంత లోపల నుంచి అలా రావడం ఆనందం? యెస్ సార్. యెస్ సార్. 100% అది. యెస్. ఈ అనుభవాన్నే నేను మీ దగ్గర నుంచి వస్తది ఖచ్చితంగా నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ధ్యానంతో పాటుగా ఈ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేసినప్పుడే మీరు లోపల నుంచి ఆనందంగా ఉంటారు. నేనా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తున్నా సరే అందరూ కూడా నేను ఆనందంగా ఉంటున్నానని చెబుతున్నారు. అలా చెప్పాలని నేర్చుకున్నారు. కానీ వాస్తవానికి నిజంగా మీరు లోపల నుంచి ఆనందంగా లేరు. లోపల నుంచి ఆనందం అనేది ధ్యానంతో పాటుగా మీరు అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ చేసినప్పుడే వస్తుంది. అందుకు మీరు కూడా ఒక ఉదాహరణ. ఇంత ముందుకే మొదటి వర్క్‌షాప్ 2021 ఆర్ 2022లో చేసినప్పుడు ఒక ఆవిడ అనుభవాన్ని పంచుకున్నారు. తర్వాత మీరు. ఓకే. లేదు సార్ అదేమో తెలీదు గానీ, మొత్తానికి చానా ఖుషీగా ఉంటాను. లోపల నుంచి వస్తుంది సార్ అది. బయట నుంచి కాదు. ఎవరో ఏమో చెప్తే ఖుషి అయ్యేది కాదు. నా అంతకు యెస్. నాకే లోపల నుంచి అది ఖుషి అనేది వస్తుంది సార్. అంటే 30 ఎన్ని సంవత్సరాల్లో రోజులుంటుందో తెలీదు. 30 సంవత్సరాల్లో మీరు సాధించిన దానికంటే గూడా ఇది ఎక్కువని మీకు అనిపిస్తుందా? 100% అనిపిస్తుంది సార్. ధ్యానం అందుకే చేసినప్పుడు కన్నా, హ్మ్. ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఐ యామ్ ఫీలింగ్ హ్యాపీనెస్. ఈ ఆనందాన్ని మీకివ్వడం కోసమే నేనెన్నో ఇబ్బందులు పడి, మిమ్మల్నందరిని అర్థం చేసుకొని, అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అనే దాన్ని సృష్టి చేసి, ఆ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ అని మామూలుగా సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ క్లాస్ అని నిర్వహిస్తే, సబ్‌కాన్షియస్ మైండ్ ఒకటే గదా! అని రావడం లేదని, సంపూర్ణ ఆరోగ్యమని దానిలోనూ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ పెట్టి, తర్వాత సంపద అని దానిలోనూ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ పెట్టి, సంతానమని దానిలోనూ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ పెట్టి, కళ్యాణమని దానిలోనూ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ పెట్టి, అన్యోన్య దాంపత్యమని అందులోనూ హృదయం ప్రక్రియ, అద్దం ప్రక్రియ పెట్టి, అన్నింటిలోనూ దైవత్వంలోకి ప్రయాణమని దానిలోనూ అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ పెట్టి, ప్రతి దాంట్లో అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ తప్పనిసరిగా పెడుతూ, వాటికి సంబంధించిన సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన సంకల్పాలు విడిగా వేరే ఇస్తూ, అన్యోన్య దాంపత్యానికి విడిగా ఇస్తూ, అన్నింటికి విడిగా ఇస్తూ వచ్చాను. మీ అందరిని అర్థం చేసుకుంటూ, మీ సమస్యలను అర్థం చేసుకుంటూ, మీ తరపు నుంచి ఆలోచిస్తూ, మీకిది అందరికీ మీ జీవితంలో భాగం కావాలి. ఒక విషయాన్ని మనం పదే చెబితే గాని అది మీ జీవితంలో భాగం కాదని ఇన్ని రకాలుగా చెబుతూ వచ్చాను. ఈ ముక్కునే మీకు తిప్పి చూపిచ్చాను. అందులో ఖచ్చితంగా అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ పెట్టాను. సంపూర్ణ ఆరోగ్యం చేసినప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన సంకల్పాలిచ్చాను. సంపద చేసినప్పుడు సంపదకు సంబంధించిన సంకల్పాలిచ్చాను. అన్యోన్య దాంపత్యం అప్పుడు దానికి సంబంధించిన సంకల్పం ఇచ్చాను. కళ్యాణంలో గూడా దానికి సంబంధించిన సంకల్పాలిచ్చాను. తర్వాత సంతానంలో గూడా దానికి సంబంధించిన సంకల్పాలిచ్చాను. అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్‌లో గూడా దానికి సంబంధించినవిచ్చాను. అన్ని సబ్జెక్ట్‌లు చేసినప్పుడు దానికి సంబంధించిన సంకల్పాలు ఇస్తూనే అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ తప్పనిసరిగా చేయించడం జరిగింది మొదట. ప్రతి వర్క్‌షాప్‌లో అది సబ్జెక్ట్ ఏదైనా సరే, మొదట మీకు అద్దం ప్రక్రియ, హృదయం ప్రక్రియ ఖచ్చితంగా చేపిచ్చేవాడిని. కారణం ఏంటంటే, మూల మూలం అదే కాబట్టి అన్నింటికి. తర్వాత మీకు లోపల నుంచి నేను ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను మీ లోపల. ధ్యానంతో పాటుగా ఇవి చేసినప్పుడే అది సాధ్యమవుతుందని మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తూ వచ్చాను. నేనంతా చెప్పే మాస్టర్‌ని కాదు, చే చేసి చూపిచ్చే మాస్టర్‌ని. ఆచరించి చూపిచ్చి చేసి చూపించే మాస్టర్‌ని. అది కూడా మీకందరికి అర్థం అవ్వడం కోసమే నేనెన్నో తిప్పలు పడుతూ నా నిద్రని మానుకొని ప్రశాంతతను కొంతవరకు కోల్పోయి కూడా మీలో అది చూడడం కోసం పరిగెత్తాను. పరిగెత్తాను అని చెప్పడం కన్నా కూడా ఇంకా ఎక్కువగా చేస్తూ వచ్చాను క్లాసులు. ఒక 2 సంవత్సరాలైతే విరామం లేకుండా క్లాసులు చేస్తూనే వచ్చాను.
మీ అందరి లోపల ఇది చూడాలన్న తపనతోనే. ధ్యానంతో పాటుగా ఇది ఉంటేనే మీరు ఉన్నతంగా ఎదుగుతారు, తొందరగా ఎదుగుతారని విషయం మీకు అర్థం చేయడం కోసమే. మీరు లోపల నుంచి ఆనందంగా లేనప్పుడు మీ మీ మీకు కోట్ల రూపాయల డబ్బిచ్చినా సరే, మీ జీవితంలో ఎన్ని జరిగినా సరే, అది అసలైన ఆనందం కాదు. అసలైన ఆనందం అంతా కూడా మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడే, మిమ్మల్ని మీరు క్షమించుకున్నప్పుడే, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే, మిమ్మల్ని మీరు మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడే, దాంతో పాటుగా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అన్ని జన్మలకు సంబంధించి, ఈ జన్మలకు సంబంధించి మీతో బంధంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్షమాపణ అడిగినప్పుడే, ప్రతి ఒక్కరిని అంగీకరించినప్పుడే, ప్రతి ఒక్కరిని ప్రేమించినప్పుడే, ప్రతి ఒక్కరిని మీరు మీకు ప్రతి ఒక్కరికి మీరు కృతజ్ఞతలు చెప్పినప్పుడే ఆనందం లోపల నుంచి వస్తుందని, దాంతో పాటుగా మీరు మనస్సుని జయించినప్పుడే ఆనందం మీకు లోపల నుంచి వస్తుందని ఎంతో తపనతో సాధన చేసి, మీ తరఫు నుంచి ఆలోచించి, భూమి మీద ఉన్న అన్ని రకాల సమస్యల్ని జల్లెడేసి అందరికి ఎలా పరిష్కారం ఇవ్వాలి అనే దాని మీద బాగా ఒక సైంటిస్ట్ కంటే కూడా ఎక్కువగా రిసర్చ్ చేసి ఒక పిచ్చోడిలాగా అంటే అలా చెబితే మీకు అర్థమవుతుందని మీ సమస్యల్ని జల్లెడబట్టి రిసర్చ్ చేస్తూ ఎన్నో కనిపెట్టి ఇన్ని రకాల క్లాసులు చేసి మీకు అందించడం జరిగింది. ఒక 30 సంవత్సరాల ధ్యానం చేసే వ్యక్తి నా 30 సంవత్సరాల ధ్యానంలో నేను పొందని ఆనందాన్ని ఈ క్లాస్‌లో, ఈ అద్దం ప్రక్రియలో, హృదయం ప్రక్రియలో నేను పొందగలిగాను అని చెప్పడమే నా ఈ కష్టానికి ఫలితం. ఫలితంగా నేను భావిస్తున్నాను. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలీదు. కాకపోతే ఇది ఒక గ్రూప్‌లో దొరికింది నాకి. ఏముంది అని చూస్తామని జస్ట్ ఆ రోజు జాయిన్ అయ్యానంతే. అప్పటి నుంచి కంటిన్యూయస్‌గా వస్తున్నాను సార్. యెస్. ఇంకోటి మీరు ఫీజ్ ఏం లేదన్నారు సార్. దాని బదులుగా నేనే మీకు రుణపడినాను. ఇది నేర్చుకోండి మీరు అని చెప్తున్నారు. నా అస్సలు, అస్సలు ఈ జూమ్ క్లాస్‌కి ఖర్చయితది. అంటే దానికి డబ్బులు కట్టాల. అట్లాడిది మీరు ఏమి తీసుకోకుండా పొద్దున్న పూట లేసి మా కోసం కూర్చుంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ సార్. చానా సంతోషమైతుంది. ఎక్కడ సార్ ఏ కొంచెమేమో చెప్పిస్తారు. అట్లా దానికి ఫీజులు పెట్టింటారు. అట్లాంటిది మీరు ఇంత శ్రమ పడితే గాని ఒక్క పైసా అడగరు. ఆ! రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థాంక్ యూ అండి. నాపై నమ్మకం ఉంచి ప్రతి క్లాస్‌కి మీరు రావడం వల్లనే ఈ మార్పనేది మీ జీవితంలో వచ్చింది. తర్వాత ఇది ఒక్క ఇంకా రూపాయి ముందే కూడా దొరికింటే బావుండు కదా! అనిపిస్తుంది సార్ ఇప్పుడు. పర్లేదు. ఇప్పటికైనా గూడా మీకు దొరికింది. ఇక్కడి నుంచి మీరు వదలకుండా యెస్ మీరు సార్. నాకేదన్నా చేయండి. వదలకుండా చేస్తూ ఉండండి ప్రతిరోజు. మీరు నాకేదన్నా రుణపడి ఉన్నారని మీకనిపిస్తే, గురువు దక్షిణగా మీకేదన్నా ఇవ్వాలనిపిస్తే, నేను గురువునని మీరు భావిస్తే, మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చిన అనుభవం 3 విషయాలు. ఒకటి మీకొచ్చిన అనుభవాన్ని మీరు పంచుకోవడం ఇక్కడ. 2 ఓకే. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ క్లాస్ గురించి చెప్పి, ఈ మాస్టర్ గురించి చెప్పి, ఈ ప్రక్రియల గురించి చెప్పి, వాళ్ళని క్లాస్‌కి వచ్చేలాగా చేయడం. 3 ఓకే. మీరే మాస్టర్‌గా మారి, ఈ ప్రక్రియలు అందించడం అందరికి. మీకెంతమంది తెలిసున్నారో నాకు తెలీదు. మీరు కొన్ని వర్క్‌షాప్‌లు హాజరవ్వండి. మీకు నేను అవకాశం ఇస్తాను మాస్టరు. డెఫినెట్‌గా సార్. ఉంటాను. మీ జతలోనే ఉంటాను. థాంక్ యూ అండి. సార్ ఇంకొకటి మీరు వాట్సాప్‌లో చెప్పండి. స్టేటస్ పెడతారు కదా సార్! అవును. ఎక్కడి నుంచి పుడికింటారో తెలీదు గానీ భలే ఉంటాయి సార్ అవి. ఆ! అవన్నీ ఫార్వర్డ్ చేస్తుంటాను. మీరు పెట్టిండేవన్నీ ఫార్వర్డ్ చేస్తాను నేను. నా గ్రూప్‌కి. థాంక్ యూ అండి. చాలా బాగుంటాయి సార్. ఎక్కడి నుంచి పుడుకుతారో నాకంటూ తెలీదవి. ఆ! డైలీ పెట్టింటారు. ఆ డైలీ పెట్టిండేవి అన్నీ వెరైటీగా ఉంటాయి చెప్పాలంటే గిన.
ఎక్కడి నుంచి దాన్ని పుట్టించుకొస్తారు అనే పదం ఉంది గదా! ఆ! చాలా బావుంది. ఆ తపన సమాజానికి సేవ జేయాలి. సమాజాన్ని జాగృతం చేయాలి. సత్యాన్ని తెలపాలి. మాయను పక్కకు జరపాలి అన్న తపన నుంచి పుట్టుకొచ్చాను. కాదు సార్ అవి పుడుకుతారు కదా! అది నేను చెప్తా ఉండేది మెయిన్. ఎక్కడెక్కడ పుడుకుతారో తెలీదు. అది అంతా కూడా సత్యాన్ని నేను అందరికీ చెప్పాలనుకున్నాను. ఓకే. చెప్పాలనుకున్నప్పుడు నేనే డైరెక్ట్‌గా చేయలేను కాబట్టి, నా థాట్ పెట్టాను గాబట్టి, సత్యాన్ని బయటికి తీసుకురావడం కోసం దాని మీద పనిచేసే వాళ్ళందరూ చేస్తున్నారు. చేసి ఆ సత్యాన్ని బయటికి తీసుకొస్తున్నారు. అది నా దాకా చేస్తున్నారు. నా ద్వారా అందరికి అందుతుంది. నాలాగే వేరే వాళ్ళ ద్వారా గూడా అందరికి అందుతుంది. సార్ తర్వాత ఫస్ట్ రోజో, సెకండ్ రోజు అనుకుంటాను. థర్డ్ డేనో కడుపులో నొప్పి ఉందని చెప్పింటి. గుర్తుందా సార్? అవును. అవును. గుర్తుంది. మీ దగ్గర మాట్లాడాలని ఒక సాటర్‌డే కాల్ చేశాను. కాకపోతే హ్మ్. ఇంట్లో మీరు పిల్లలతో బిజీ ఉన్నారు. సర్లే తర్వాత చేస్తామని పెట్టేస్తి. మళ్ళా మీరు అవును. కాంటాక్ట్‌లోకి రాలేదు నాకి. నేను మీకు ఫోన్ చేయలేదు. యెస్. ఒక 15, 20 డేస్ అయిన తర్వాత గ్రాడ్యుయల్‌గా తగ్గింది సార్ అది. ఇప్పుడేం సద్యానికి అద్భుతం. రాలేదది. ముందైతే ఓకే. కంప్లీట్‌గా పోయినట్లు ఉంటుండే, మళ్ళా వస్తుండే. కానీ ఇప్పుడు 1 హ్మ్. వీక్ నుంచి అస్సలది సింప్టమ్స్ లేదు, రావడం లేదు. అద్భుతం. అది ఆ ఎందుకొచ్చిందో రో అర్థం కాలేదు సార్. కాకపోతే వచ్చింది. నాకనిపిస్తుంది ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అదొచ్చింది నాకి. ముందు ఉండలేదు కడుపు నొప్పి అనేది. యెస్. అని నాకి డౌటొచ్చి మీకడిగాను ఆ పొద్దు. ఇట్లుంది సార్ అని అడిగినాను. ఆ రోజే మాట్లాడినప్పుడే ఫోన్‌లో మాట్లాడినప్పుడే ఒక మెట్టు పైకి ఎళ్ళిపోయింది. ఆ హీలింగ్ ప్రాసెస్. నా వాయిస్ ద్వారా కొంతవరకు ఆహా! ఇంకా ఎక్స్‌ట్రా అడిషనల్‌గా యాడ్ అయింది మీకు హీలింగ్ అనేది. అది కాస్త ఎనర్జీ రూపంలో పనిచేస్తూ, పనిచేస్తూ 15 రోజుల తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తానికి ఇప్పుడంటే ఏం లేదు సార్. ఐయామ్ హ్యాపీ. ఉండదు. మనిషి ఇక్కడ భూమి మీద మనిషిని చాలా రకాలుగా, చాలా రకాలుగా అంటే ఆ పదం వాడకూడదు గానీ, నేను చెప్పాలి కాబట్టి వాడుతున్నాను. టార్చర్ అనే పదం ఒకటుంది గదా! అన్ని రకాలుగా ఆ పదానికి కరెక్ట్‌గా చెప్పేలాగా సరికాని శక్తులు మనుషుల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. అవన్నీ అర్థం చేసుకొని, తెలుసుకొని, వాటి మీద పని చేస్తూ, వాటిని తొలగించడానికి అంటే వాటిని తొలగించడానికే ఈ భూమి మీదకొచ్చాను నేను. తొలగించాలంటే అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి గదా! అవి నేను గూడా అనుభవించాలి గదా మరి. అనుభవించాను. తెలుసుకున్నాను. అదందరికీ నాకు నేను తొలగించుకుంటూ కూడా అందరికి తొలగించడానికి నా పని నేను చేస్తూనే ఉన్నాను. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.